ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. అవు సతే పొలం కాడికి వచ్చేది ఉందా, ఇవే సోకుల పడి తిరిగేది ఉందా? మామ నువ్వు ఉండగలే మామ, పొలం కాడికి పోయినా బావి కాడికి పోయినా నేను అల్లుండే కదా మామ. ఊళ్ళో పంచాయలు గించాలు ఇవ్వకుని కదా. మీ నాయన మొత్తుకుంటుంటారా సత్యయ్య నాతోటి? ఎంత చెప్పినా వాడు ఇంటలేడు. గవే తిరుగుడు, ఆ బూట్లు, ఆ జీన్ పాయింట్లు. మన ఊళ్ళో ఎవడన్నా తిరుగుతారా ఇట్లా నీ లెక్క? మామ అల్లుడు అంటే పొద్దుగాల తాళాలు కావాలి, మంచిగా కలదాగాలి, బోర్రెలకు నెక్టింగ్ కొట్టాలా మామ. నీకేం తెలుసు? బోర్రెలకు నెక్టింగ్ కొట్టాలా మామ. నీకేం తెలుసు? బుడత మొత్తం నాగలుతూ ఉంటావు. ఎంగండి ఎంజాయ్ ఎంజాయ్. ఏం యూతో ఏమోరా. మీ నాయననేమో పొలంలో పడ్డాడు. పొలం దున్నితేనే కాదురా మాకు 4 మెతుకులు వచ్చేటి. మీ ముసలోడు 10 ఎకరాలు దాన్ని 6 ఎకరాలకు తెచ్చినావు, 4 ఎకరాలు అమ్మినావు. రేపు యువత నచ్చి లగ్గం చేసుకున్నాక ఏం పెట్టి దాస్తావురా నువ్వు? ఇకనైనా మానుకోరా. ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చినాయి. ఆ తిరుగుడు బిరుగుడు బంద్ చేసుకో. పాపం ఒక్కగానొక్క కొడుకు కాదురా, మొక్కంగా పుట్టినావు. రోజు ఎడతాడు. నువ్వన్నా చెప్పే మామని. కానీ 10 ఎకరాలుండి మీ అయ్యా 4 అమ్మిండు, 6 ఉందన్నావు. 6 నా కింద ఒక్క కొడుకులు. మామ ఈ రోజున హైదరాబాద్ లో షాప్ ఇస్తున్నారు. 30 ఏళ్ళు అయిపోయినాయి. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, లవ్ చేసుకుంటారు, దుకాణం పెట్టుకుంటారు. నేను కూడా మా పెళ్లి చేసుకోవడం ఉన్నంత కాలం ఎంజాయ్ చేస్తా, మంచి మంచి కూరలు పటాయిస్తా. నాకేంది మామ, అంతా అమ్ముకుంటా, బట్టలు కొంటా. ఈ ఎంతకాలం పోతా మామ? చాలా బతకడానికి 30 అయినాయి, ఇంకా 30 బతా ఎంజాయ్ చేస్తా. పెళ్లి చేసుకుంటే కొడుకు బిడ్డ పెళ్ళం ఎందుకు మామ? నాకు వద్దే వద్దు. ఏ ఊకోరా, ఏమో మాట్లాడుతున్నావు. ఎవడన్నా ఇంటే మళ్ళీ వాడిని నేర్చుకుంటాడు. ఏమో పిసా మాట్లాడుతున్నావు. అన్న బాగున్నావానే? అగో ఎప్పుడు వచ్చారా తమ్మి? ఇప్పుడే వస్తానన్న. దా బిడ్డ దా కూర్చో. సత్యగాడికనే ఉన్నాడు కదా. ఎవరా తమ్మి ఇట్లా వచ్చినావు? మరి ఏడాది అర్థమవుతుంది ఇప్పటి దాకా. ఇక చూడబుద్ధి అయింది అన్న. అందరు మరదలు పిల్లలు అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారే. మీరు భయనే పిల్లలు అంతా మంచిగా ఉన్నారు కానీ. అందరం మంచిగా ఉన్నారు. ఎవరో సత్య లగాంచి మాట్లాడుతున్నావేంద్రా? ఆ సత్యాన్ని గురించి ఏం చెప్పాలరా? 30 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళ అయ్యనేమో మొత్తుకుంటుండు లగ్గం చేస్తా. నాకు లగ్గం ఈ 4 ఎకరాలు అమ్మిండు. ఆయన 6 ఎకరాలు అమ్ముతాడట. ఎక్కడన్నా హైదరాబాద్ ఉన్నట్ట లగ్గాలు చేసుకోరట, ఎంజాయ్ చేస్తారట. వీడిని చూసి ఊరంతా పాడవుతుంది. నాకు మొన్న బస్తీలో రామసాగర్ కలిసినప్పుడు చెప్పిండు, 4 ఎకరాలు అమ్మినట, ఉన్నది అమ్ముతాడా, ముసలి రోడ్డు చేస్తాడని చెప్తూనే ఉన్నాడు. అదే కథ ఇష్టట్టున్నది హైదరాబాద్ ముచ్చట పట్టుకొని. మామ మీరు పెళ్లి చేసుకుంటే ఎరగబెట్టిండ్రు, నేను పెళ్లి చేసుకోలేవద్దు అనుకుంటారా? నాకు పెళ్లి వద్దు మామ. నా బతుకునే బతా, నాకు పెళ్లి వద్దు వద్దా. అయినా ఎంజాయ్ చేస్తా, మంచి తాగుతా, రోజుకో పొడి పట్టుకొని తిరుగుతా. పో ఊరికి రాపో. అరే ఇవి ఇదే కథరా. సరే వాని కథ అట్లా పాడగాను. కానీ నువ్వు గిట్లా వచ్చినాయిరా మరి చెప్పక చేయకత్తి. ఏం లేదన్న, మన ఊరు బ్యాంకుకు నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇక నా ఉద్యోగం ఇక్కడనే. ఇక మరదలు పిల్లలందరూ ఒక 3-4 రోజులకు వస్తారు. ఏదైతే ఇంద్ర సంతోషం. మనూళ్ళకి వచ్చినావు మళ్ళా. ఉన్నావా? ఎప్పుడు వచ్చినావయ్యా? ఇప్పుడే వచ్చినా. బాగున్నారా అందరూ? బాగున్నా. బాగున్నావయ్యా. అన్న ఏమైంది? వదిన ఎప్పుడు వచ్చినా మంచిగా సంతోషంగా పలకరించేది, ఇలా అంత డల్గా ఉన్నదేందన్న? అదేం లేదురా, మన సీన్ గాడు. సీన్ గానికి ఏమైందన్న? ఏం లేదు తీరా. ఏం లేదన్న, నీ సొంత తమ్మున్నే కదా. నా చెప్పకపోతే ఎవరు చెప్తావన్నా? ఏమైందో చెప్పన్నా. ఏం లేదురా తమ్మి, మన సీన్ గాడు ఉన్నాడు కదా, వాడు ఇప్పటికి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ దగ్గరికి వస్తుందిరా. హైదరాబాద్ పోతా జాబ్కి అని చెప్పిండ. వాని పత్తా తెలియదు. పైసలు పంపుతుండు. వాని పైసలు ఎవరికి కావాలరా? ఫోన్ చేద్దామంటే ఫోను ఎవరో ఎత్తారు, ఎవరో మాట్లాడతారు. వానితోటి మాట్లాడదామంటే ఒక్కసారి కూడా వీలైతలేదు. అదేమో ఏడుతుంది, నా కొడుకేమో కాడ, వాని దోలుకోనరా, వాని చూడాలని ఉన్నదని. 10 సార్లు వేండ్రా హైదరాబాద్. మన ఊరా, మన రాజ్యం రాదు, ఏడని దొరుకుతారా? తిరిగి వచ్చుడు. ఫోన్ నంబరా వాందే, కానీ వాడా ఫోన్ ఎత్తాడు. 2 నెలలకో 3 నెలలకో ఆ పోస్ట్లో పైసలు పంపిస్తాడు.
అసలు వాడు ఏడున్నాడు, ఎట్లున్నాడు, నేను తండ్రిగా చెప్పలేకపోతున్నాను. నాకు అదొకటే బాధ. నేను కూడా వానికి 2-3 సార్లు చేసిండే, ఎవరో ఫోన్ ఎత్తి మాట్లాడతారు. ఇక అందుకే వాడు చేసుడు బంద్ చేసిన. నువ్వు బాధపడకే, వాడు మగపోరుడే అన్న వాడు ఆడిపోరా ఏమన్నా భయపడినీకి. నువ్వు వాని కోసం గంతరాది పడతాడు. ఆగు, నీ ఫోన్ చేస్తావు వానికి. జర జైరా. చెప్పాలి ఏ సీత, మీ బాబాయ్ మళ్ళీ కాల్ చేస్తాండి. నేను లేనని చెప్పవా? సరే ఆగవే. హలో హలో, ఎవరు మాట్లాడే? సీనేనా? ఇది సీన్ నెంబర్ కాదు. ఎవరు? నేను సీన్ వాళ్ళ బాబాయ్ని. సీన్ నెంబర్ కదా ఇది? ఇది సీన్ కాదు, సీత నెంబర్. అదేందన్నా, ఇదివరకు 2 సార్లు ఫోన్ చేస్తే గట్లే సీన్గా సీత అని మాట్లాడిల్లు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే సీన్గా సీత అని మాట్లాడతారు. నేనేం చెప్పాలరా? ఏడాది అర్థం నుంచి ఇట్లేరా? ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎవరో ఎత్తారు, సీను లేడు సీత ఉన్నది, సీను లేడు సీత ఉన్నది. నా కొడుకు ఏమైందో ఎవరా, ఎట్లా దొరకాలరా వాడు? అన్న నువ్వు రందిపడకే, ఈ నంబర్ అయితే సీన్గా అందే, మరి నంబర్ సీత అంటే ఎట్లా పోయిందో అర్థమైతలేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్న. దొరుకుతారా? అట్లా దొరుకుతారన్న. ఇవాళ రేపు నెట్వర్క్ బాగా అయిపోయింది, పోలీసులు ఖచ్చితంగా దొరకబడతారు. మన సీన్ గానికి ఏం కాదు, పోలీస్ స్టేషన్ పంపన్న. పోదాంపా. ఏ ఆగండి, నువ్వు అంగేసుకొచ్చుకోపో, గిట్లనే వస్తామని పోలీస్ స్టేషన్. నువ్వు సర్జరీ చేయించుకొని ఇన్ని రోజులైనా ఇంకా మొగంలానే ఉన్నవే. మీ నాన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారంట. నువ్వు ఇంకా ఇట్లా ఉన్నవని తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకైనా మంచిది ఒక 4 రోజులు ఇంటికి పోయి అన్ని సెట్ చేసుకొని రావి, మళ్ళీ ముందులాగా ఉండొచ్చు మనం. సరేనా? ఆగే, ఫోన్ వచ్చింది. హలో హలో, ఎవరు? బాబాయ్ నేను సీన్ని. అరే సీను నువ్వారా? ఈ కొత్త నంబర్ ఎక్కడరా? నేను కొత్త నంబర్ తీసుకున్నా బాబాయ్. అరే ఎన్నిసార్లు నంబర్ వేసినప్పుడు ఎవరో సీత అంటే మాట్లాడుతుంది. మనం నంబర్ మార్చినప్పుడు ఒకసారి చెప్పవారా? నాన్న వాళ్ళు పరిశాన్ అవుతారు, నేను టెన్షన్ పట్టి ఇక్కడ కొద్దిగా వర్క్ బిజీలో ఉండి చెప్పలేదు బాబాయ్. ఒక్క నిమిషారా అన్న, ఇగో సీన్ గాడే మాట్లాడు. సీను, సీను కొడుక, ఎన్ని రోజులైంది నీతో మాట్లాడక? ఎక్కడ నువ్వు బిడ్డ, మంచిగున్నావా? అంత మంచిగా నాన్న, మంచిగా ఉన్నారా నాన్న? మేము మంచిగానే ఉన్నావురా. ఎన్ని రోజులైంది బిడ్డ నీతో మాట్లాడక? నీ నంబర్ ఏమైందిరా? అమ్మ ఏడుతుందిరా, అమ్మ ఏడుతుందిరా. ఎక్కడ నువ్వురా? నేను కొద్దిగా వర్క్ బిజీలో ఉన్నా నాన్న. మంచిగున్నావు కదా బిడ్డ? ఎప్పుడు వస్తావురా? నేను రేపు వస్తున్నా నాన్న, అక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను నాన్న. సరే సరే బిడ్డ. అరే నా కొడుకు మాట్లాడు. వాడు వస్తా అన్నాడు కానీ ఇంటికి. అరే ఎంతో మంచిగా మాట్లాడుతుండ్రా. హైదరాబాద్ కోడేమో కానీ ఎంతో వినయంగా మాట్లాడుతుండ్రా నా కొడుకు. దానికి చెప్పాలి. ఉన్నావా ఫోన్ చేసిండే, మన సీన్ గాడు వస్తుండే. అవునా? అవునా అయ్యా, మన సినీ ఎత్తండ, మన కొడుకుంటుండ, ఇంతకాలానికి మన సినీ ఎత్తండ. ఎంత సంతోషమైన వార్త చెప్పినవయ్యా, నాకు ఎంత సంతోషం ఉందయ్యా. భగవంతుడా తండ్రి, కరుణించినవయ్యా తండ్రి. సంతోషం. మదయ్యా, నువ్వు వచ్చిన వేళ విశేషం ఎందుకని నా కొడుకు వస్తుండటయ్యా. నా కొడుకు ఫోన్ చేసిండట. ఏమి అంది కొడుకులు కదా, వాడు వస్తా అన్నాడు. వచ్చినాక అన్ని విషయాలు మాట్లాడు కానీ వాడు ఇన్ని రోజులు రాలేదు. వాడిని ఏమనకులే అన్నా, వాడిని మేమేమంటావురా? వాడిని చూస్తే మాకు అదే కన్నుల పండుగ ఇద్దరా. దారా లోపల. అరే అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం పోతున్నారు రే రే రే. అరే కొట్రా 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 నీ అమ్మ. ఏమరా నువ్వు గిట్ల జరిగిందిరా? పోరా పో, పోరా పో, పోరా పో, పోరా పో బొమ్మది.
అమ్మా నానా సీను సినయ్య అత్తన్నవా నాన్న సినయ్య వచ్చినవా నాన్న ఇంతకాలం ఏమైపోయినవురా మేము యాదికి రాలేదరా నాన్న ఏంద్ర ఇంత పక్క చెడిపోయిన ఉండాలి కనీసం ఒక ఎన్ని రోజులు అయిందిరా ఈ అమ్మను బాబును మర్చిపోయినావురా మేము ఎంత దిగులు మాట నీకు తెలుసారా బతుకున్న శవాలు లెక్క బతుకుతున్నావురా నువ్వు లేక సీను అరే మధు నా కొడుకు వచ్చిందా నీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది నాన్న కాసేపు విడబడుకో నాన్న నాతో పాటు లేదమ్మా నేను అక్కడ ఒక్కడిని పడుకున్నా అలవాటు అయిపోయింది ఒక్కడిని పడుకుంటా అమ్మా అక్కడ ఎప్పటికప్పుడు ఒక్కడివే పడుకుంటావు కదరా లేదమ్మా ఒక్క రోజన్నా నాతో పడుకో నాన్న కాసేపు మాట్లాడు నాన్న నేను ఒక్కడిని పడుకుంటా అమ్మా వీడేంది ఇట్లా తయారైండు ఇన్ని రోజులు లేడనే మా అన్న బాధపడతాడు ఈ విషయం వెళ్తే మా అన్న ఇంకెంత బాధపడతాడు అరే ఏంద్రా ఈ అవతారం ఈ గాజులేంది ఆ పసుపేంది ఈ చుండేంది ఏంద్రా అసలు నీకు ఏమైందిరా ఏంద్రా ఆ పట్టగొలుసులేంది ఆ గాజులేంది నీ అవతారం ఏంద్రా అమ్మా నీకు ఒకటి గుర్తుందా చిన్నప్పుడు మనకు చెల్లెలేదా అని నాకు గౌన్లు వేసి పెంచావు నువ్వు అందుకే ఇప్పుడు చున్నీ వేసుకుంటున్నా తప్పేముందమ్మా నానా నీకు బిడ్డ అయినా నేనే కొడుకైనా నేనే అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏంద్రా ఇది ఏంద్రా మధు ఇది అన్నాడికి చెప్తే బాధపడతాడు నీకు చెప్పలేదే ఇక వాడు చేసేది చూడు ఆపురా ఆపు అరే దరిద్రుడా దేవుడా నేను ఏం అన్యాయం చేసినా నేను ఏం అన్యాయం చేసినా ఇన్ని రోజులు నా కొడుకు కనిపించలేదు అని ఏడుతా ఉంటే కొడుకు కాకుండా దాని అవాడి అవతారాన్ని నాశనం అయిపోయిందిరా అవాడి అవతారాన్ని పాడైపోయిందిరా ఎట్లయిందిరా వాడు ఎట్లయిందిరా అరే అరే అదే అవతారం ఇది కాదు ఓ మనిషి ఏం చూస్తున్నావు ఇంకా వాడి దరిద్ర మొగం కదా రేపే వీరికి పిల్లలు చూస్తాను ఎటు చూస్తున్నావు అరే నీకు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా
ఎవరికి చేస్తావు నాన్న? అన్నకు పిల్లని చూస్తావా, నాకు బావని చూస్తావా? అయ్యో అయ్యో. దేవుడా, నేను నలుగురిట్లా ఏ ముఖం పెట్టుకొని తిరగలరా? వారి చూరా వారి చూరా. అయ్యో నేను బతకరా నీ కొడుకు గిట్లా అంటే నేనేమో చెప్పుకోవాలరా? మతికి ఏమో చెప్పుకోవాలరా? నేను ఆ దరిద్రుని చూడరా. బాధపడక నా బతుకేం పాడైందిరా మాధు. అరే సీను, నాన్న చూడరా, ఇన్ని రోజులు లేవనే మస్తు బాధ ఉండే. ఇవి వచ్చినాక నీ అవతారం ఏంద్రా ఇది? అని చూడు ఒకసారి. ఏది బాబాయ్, ఒక ఆడపిల్ల పైన చేసి మాట్లాడుతున్నావు, సిగ్గుగా లేదా? ఇప్పుడేం చూసావు, ఇక ముందు ముందు చూపిస్తా చూడు. నానా నానా నానా, ఏందిరా ఈ అవతారం? ఓ ఎడు చూస్తున్నావా? ఏంద్రా వీరి అవతారం? బతకమంటావా సాగమంటావా? ఇదేమవుతారు రా? అరే మాధవ్, ఏంద్రా ఇది? ఏమైంది నాన్న? నా డ్రెస్ నచ్చలేదా? అయ్యో దేవుడా, నీ డ్రెస్ గారిపోవు. నిన్ను నవమాసాలు మోసి మగ బిడ్డలకి కన్న కదరా. ఏంద్రా నీకు ఈ పరిస్థితి? మమ్మల్ని సాగుకుంటావా బతుకుంటావా? ఏంట్రా ఈ దౌర్భాగ్యం? తల్లి వయస్సు వాడు ఎట్లా వెళ్తుండో చూడలేదు. నాశనం అయినాక ఇప్పుడు నవమాసాలు పోసి తోటకూర అని చెప్తున్నావు. రే నువ్వు ఈ ఇంట్లో ఉండదురా. ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. నానా నానా, ఇట్లా పుట్టడం నా తప్ప నాన్న? ఆ దేవుడు నిన్ను ఇట్లా పుట్టించిండు నాన్న. నేనేం తప్పు చేసిన నాన్న? ఏం తప్పు చేసినా? నాకు కొడుకు పుట్టిండని, నా వంశాన్ని ఉద్ధరిస్తాడని ఎన్నో కలలు కన్నారా? కొడుకు లెక్క పుట్టినావు కదరా. నా తలకు కురివి పెడతావు అనుకున్నారా? కానీ బతికుండగానే నన్ను నీ తల్లిని చంపుగా తింటున్నావురా. సిగ్గనిపించలేదురా? నువ్వు అసలు కొడుకువా బిడ్డవా? నువ్వు ఏంటిరా అసలు? నోట్లకి మాటలు కూడా వస్తలేవురా. దరిద్ర పోకపోవడం. అసలు నువ్వు మనిషివేనారా? నీకంటే ఆ మొదలు తిరిగే పందిరేవుగా. ఒక చెత్త ఉట్టుకెళ్తుంది. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆపండి అయ్యా, ఏం మాట్లాడతాను అసలు? ఆ సీత గురించి మీకేం తెలుసు? తను ఒక అబ్బాయి లాగా పుట్టిన అమ్మాయి ఫీలింగ్స్ అన్ని పెట్టుకొని మీకోసం, మీ పరువు కోసం తను ఎన్ని కష్టాలు పడ్డది మీకు తెలుసా? తను సర్జరీ చేసుకున్నా గానీ మా అమ్మ నాన్న పరువు పోవద్దని తను మొగబట్టల మీద ఉండి కూడా మీకోసం ఆలోచించింది. అయినా తన ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకుంటారంటే మీరేమమ్మ నాన్న? మీరు నవమాసాలుగా అన్న అంటానులే, మరి తన ఫీలింగ్స్ అర్థం చేసుకోరా? తన అబ్బాయి కావచ్చు, తన ఇంట్లో ఏమేం చేస్తాడు, మరి తన అమ్మాయిలాగా ఇన్ని పనులు చేస్తాను ఎందుకని అవన్నీ మీకు తెలియదా? అయినా కొడుకు అంటారు. కొడుకుని మీ స్వార్థం కోసం కన్నారా? తన ఫీలింగ్స్ ఏందో అర్థం చేసుకోరా? అయినా ఇలా పుట్టడం తన తప్ప? మీరు కూడా అర్థం చేసుకోవాలి. కుంటోడ గుడ్డోడ కొడితే సాదుకుంటారు, మా లాంటి వాళ్ళు కొడితే సాదడానికి మీకు పరమైతమా చెప్పండి? అయినా కొడుకులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఏ పని సుఖంగా ఉంటారు, అనాథ ఆశ్రమంలో ఉంటారు. ఎందుకండి అస్తమానం కొడుకు అని? మా లాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోండి. వీడిని నీలాగా మార్చి నీ స్వార్థం కోసం అని మాట్లాడుతున్నావు. ఆపండి అయ్యా, ఏం మాట్లాడతాలో చూస్తా అంటే మరి వింటూ పోతున్నా అని. నా స్వార్థం ఏముంది? తన ఫీలింగ్స్ ఉన్నాయి, తను మారిండు. అయినా నేను కూడా ఒక అబ్బాయి లాగానే పుట్టిన. ఇలా అమ్మాయి లాగా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డా. మీలాగే మా అమ్మ నాన్న కూడా నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎట్టేసిండ్రు. నన్ను మా అమ్మ నాన్న వద్దనుకున్నా ఈ ఊర్లో ఉన్న 100 మంది పిల్లలకు నేను అన్నం పెట్టే అమ్మనయ్యాను. అయినా మేము ఎందులో తక్కువ అయ్యా? యూపీలో కలెక్టర్ మా ట్రాన్స్జెండర్, తమిళనాడులో పోలీస్ ఆఫీసర్ కూడా మా ట్రాన్స్జెండర్,
మేము ఎందులో తక్కువ ఇంత చిన్న చూపు చూస్తున్నామయ్యా. కానీ ఇలా పుట్టడం తన తప్ప. మీ కడుపులోనే పుట్టిండు కదా, మీరైనా అర్థం చేసుకోరా? ఒక్కసారి అర్థం చేసుకోండి అయ్యా. తను ఇలా ఉన్నాడు కాబట్టి మా దగ్గరికి వచ్చిండు. అదే ఒక అబ్బాయో అమ్మాయో అయితే వాళ్ళతోనే ఉంటుండే కదయ్యా. ప్లీజ్ అర్థం చేసుకోండి. నర్సన్న, ఆమె ఒక ట్రాన్స్జెండర్, అంత వివరించి నీకు చెప్పింది. అయినా వయసులో పెద్దలు నీ కొడుకును నువ్వుగా అర్థం చేసుకో. ఆయన బాధ కూడా ఆలోచించు. మామ పెళ్ళి వద్దనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తుంటే ఒక ట్రాన్స్జెండర్ 100 మందికి అమ్మాయింది. కానీ ఆమె చూస్తుంటే నాకు జాలి వేసింది. పెళ్లి చేసి అనుకుంటున్నా, ఆమెకు తాడగట్ట అనుకున్నా. మామ మీరు ఏమంటారు మామ చెప్పండి. ఐషో, నీకు ఇష్టమేనా బిడ్డ? సర్పంచ్ గారు, మీ చేతుల మీదకెళ్ళే ఈ శుభకార్యం కానివ్వండి. సత్తి, ఇంత మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం. ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేస్తున్నాం అంటే మన ఊరికే ఆదర్శం అవుతుంది. అమ్మా రమ్మా. అయ్యా, మీలాగా మీరు అర్థం చేసుకున్నట్టు ప్రతి ఒక్క తల్లిదండ్రి మాలాంటి ట్రాన్స్జెండర్ గురించి అర్థం చేసుకుంటే మాలాగా ఎవరు బాధపడరు. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా మాలాగున్నా అర్థం చేసుకోండి, బయటికి వెళ్ళగొట్టకండి. మమ్మల్ని కూడా ఒక మనిషిలాగే చూడండి.